నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని సలేశ్వరం క్షేత్రం లింగమయ్య నామస్మరణతో మారుమోగుతుంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3 వరకు 3 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో దక్షిణ అమర్నాథ్గా పిలువబడే సలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. లింగమయ్య దర్శనం కోసం తెలంగాణ, ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు రావడంతో అటవీ మార్గమంతా వాహనాలతో నిండిపోయింది. సలేశ్వరం లోయకి వెళ్లే దారిలో భక్తుల రద్దీ అంచనాలకు మించి పెరగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మననూరు చెక్పోస్ట్ నుండి ఫర్హాబాద్ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరాయి. ఘాట్ రోడ్డు కావడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితిని తలపిస్తోంది. ట్రాఫిక్లో చిక్కుకొని జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అటవీ పోలీస్ సిబ్బందికి సవాల్గా మారింది. ఉత్సవాలు జరిగే 3 రోజులలో సుమారు 1,00,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో లోయలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. మరోపక్క వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు వాలంటీర్లు, అటవీ శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు. తెలంగాణ పర్యాటకం ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు సలేశ్వరం జాతర నిర్వహిస్తుంటారు. ఈ నెల 1న ప్రారంభమైన ఈ జాతర 3న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. చుట్టూ అడవి, కొండలు, కోనలు, జలపాతాలు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే నల్లమల్ల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ జాతరను సాహసోపేత తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుస్తారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని సలేశ్వరం క్షేత్రం లింగమయ్య నామస్మరణతో మారుమోగుతుంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3 వరకు 3 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. నల్లమల్ల లోతట్టు అటవీ ప్రాంతంలో దక్షిణ అమర్నాథ్గా పిలువబడే సలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. లింగమయ్య దర్శనం కోసం తెలంగాణ, ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు రావడంతో అటవీ మార్గమంతా వాహనాలతో నిండిపోయింది. సలేశ్వరం లోయకు వెళ్లే దారిలో భక్తుల రద్దీ అంచనాలకు మించి పెరగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దాదాపు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మననూరు చెక్పోస్ట్ నుండి ఫర్హాబాద్ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరాయి. ఘాట్ రోడ్ కావడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితిని తలపిస్తోంది. ట్రాఫిక్లో చిక్కుకొని జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అటవీ పోలీస్ సిబ్బందికి సవాల్గా మారింది. ఉత్సవాలు జరిగే ఈ 3 రోజులలో సుమారు 1,00,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లింగమయ్య స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో లోయలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. మరోపక్క వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు వాలంటీర్లు, అటవీ శాఖ సిబ్బంది కృషి చేస్తున్నారు. తెలంగాణ పర్యాటకం ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు సలేశ్వరం జాతర నిర్వహిస్తుంటారు. ఈ నెల 1న ప్రారంభమైన ఈ జాతర 3న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. చుట్టూ అడవి, కొండలు, కోనలు, జలపాతాలు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే నల్లమల్ల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ జాతరను సాహసోపేత తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుస్తారు.